రష్యా నుంచి చమురు కొనుగోలు, భారత్ దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై అధిక సుంకాలు ఈ రెండింటినీ కారణంగా చూపుతూ అగ్రరాజ్యం భారత్పై 50% సుంకాలను విధించింది. ఫలితంగా అమెరికాకు ఎగుమతయ్యే భారత ఉత్పత్తులపై ప్రతికూల ప్రభావం పడనుంది. ముఖ్యంగా జౌళి, రత్నాభరణాలు, రొయ్యలు, తోలు ఉత్పత్తులు, పాదరక్షలు, రసాయనాలు, యంత్ర పరికరాలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ప్రభావం ఎక్కువగా ఉండనుంది. భారత్తో పోలిస్తే పొరుగు దేశాలపై అమెరికా తక్కువ సుంకాలు విధించగా దేశీయ ఎగుమతిదారులు తీవ్ర పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. భారత్ తమకు మిత్రదేశం అంటూనే అమెరికా 50% సుంకాలను విధించింది. 25% సుంకాలు అమల్లోకి రాగా ఈ నెల 27 నుంచి పెనాల్టీ రూపంలో మరో 25% సుంకం అమలు కానుంది. ఫలితంగా అమెరికాకు ఎగుమతయ్యే ఉత్పత్తులపై 50% సుంకం పడనుంది. అయితే కొన్ని ఉత్పత్తులపై అమెరికా యాంటీ డంపింగ్ డ్యూటీ, కౌంటర్ వైలింగ్ డ్యూటీలను కూడా వసూలు చేస్తోంది. రొయ్యలపై 2.49% యాంటీ డంపింగ్ డ్యూటీ, 5.77% కౌంటర్ వైలింగ్ డ్యూటీలను వసూలు చేస్తోంది. అంటే రొయ్యలపై 25% సుంకంతో పాటు 2 రకాల డ్యూటీలను చెల్లించాల్సి ఉంటుంది. అంతిమంగా రొయ్యలపై 33.26% టారిఫ్ పడనుంది. ఈ నెల 27 నుంచి మాత్రం 50% టారిఫ్ అమల్లోకి రానుంది. అప్పుడు 50% టారిఫ్తో పాటు యాంటీ డంపింగ్ డ్యూటీ, కౌంటర్ వైలింగ్ డ్యూటీలను కలుపుకుంటే రొయ్యలపై మొత్తంగా 58.26% సుంకాలను చెల్లించాల్సి ఉంటుంది. భారత్ కూడా కొన్ని దిగుమతులపై యాంటీ డంపింగ్ డ్యూటీ వసూలు చేస్తోంది. అమెరికా సుంకాల కారణంగా జౌళి, రత్నాభరణాలు, రొయ్యలు, తోలు ఉత్పత్తులు, పాదరక్షలు, రసాయనాలు, యంత్ర, విద్యుత్ పరికరాలపై ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ఆయా ఉత్పత్తులపై దేశీయ ఎగుమతిదారులు 50% సుంకం చెల్లించాల్సి ఉంటుంది. ఫలితంగా వాటి ధరలను పెంచి అమెరికాలో విక్రయించాల్సి ఉంటుంది. స్టీల్, అల్యూమినియం, రాగి పైన అమెరికా 50% సుంకాలు విధించింది. వాహన విడిభాగాలపై 25% టారిఫ్ను వసూలు చేస్తోంది. ఔషధాలు, ఇంధన ఉత్పత్తులు, బొగ్గు, సహజవాయువు, కీలక ఖనిజాలు, సెమీకండక్టర్లు, కంప్యూటర్లు, ట్యాబ్లు, స్మార్ట్ ఫోన్లు, ప్యానెల్ బోర్డులపై మాత్రం 50% సుంకాలను అమెరికా మినహాయించింది. అంటే ఆయా రంగాలకు చెందిన ఉత్పత్తులపై గతంలో మాదిరే సుంకాలు అమలు కానున్నాయి. అమెరికాకు భారత్ నుంచి వెళ్లే 55% ఉత్పత్తులపై ప్రతికూల ప్రభావం పడనుందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ ఫియో తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ $2 బిలియన్ విలువైన రొయ్యలు, $2.7 బిలియన్ విలువైన రసాయనాలు, $10 బిలియన్ రత్నాభరణాలను అమెరికాకు ఎగుమతి చేసింది. $1.2 బిలియన్ విలువైన తివాచీలు, $3 బిలియన్ విలువైన వస్త్రాలను అమెరికాకు ఎగుమతి చేసింది. $7.7 బిలియన్ విలువైన యంత్ర పరికరాలు, $2.6 బిలియన్ మేర వాహన విడిభాగాలను ఎగుమతి చేసింది. 50% సుంకంతో వీటన్నింటిపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. భారత్కు చెందిన రొయ్యలు అమెరికాలో మరింత ప్రియం కానున్నాయని అంటున్నారు. పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, వియత్నాంపై తక్కువ సుంకాలు విధించడంతో వాటి నుంచి భారత్కు గట్టి పోటీ ఉంటుందని విశ్లేషిస్తున్నారు. రెండు 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్, అమెరికా మధ్య $131.8 బిలియన్ విలువైన వాణిజ్యం జరిగింది. అందులో $86.5 బిలియన్ విలువైన వస్తువులను భారత్ అమెరికాకు ఎగుమతి చేసింది. $45.3 బిలియన్ విలువైన వస్తువులను అమెరికా భారత్కు ఎగుమతి చేసింది. అంటే అమెరికాతో భారత్కు వాణిజ్య మిగులు ఉంది. దీన్నే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించడం లేదు. తమ దేశం నుంచి చమురు, ఆయుధాలను కొనుగోలు చేసి వాణిజ్య అంతరాన్ని తగ్గించాలని భారత్కు సూచించారు. అయితే ఆ దిశగా భారత్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.